హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కమ్మనైన కరివేపాకు పొడిని మా కడప సైడ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. జీలకర్ర మాడిపోకూడదండి, మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ అదే పెనంలోకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 10 నుంచి 15 వరకు తెల్లవాయలు వేసుకోండి. అంటే వెల్లుల్లి రెబ్బలు అంటారు కదా, అవి వేసుకొని మంచిగా సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నేను పొట్టు తీసి వేసాను, మీరు కావాలంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అదే పెనంలోకి తర్వాత 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి నేను చూపిస్తున్నా చూడండి, 1 కప్పు వరకు కరివేపాకును, నేను తీసుకునింది పచ్చి కరివేపాకును మార్కెట్ నుంచి తెచ్చి నీళ్ళతో బాగా శుభ్రంగా 2 సార్లు శుభ్రం చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇలా ఎండుతుందండి. ఇలా ఎండిన తర్వాత నేను కరివేపాకు పొడి అనేది చేస్తున్నాను, అదే మీకు షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఇలా పచ్చి కరివేపాకుని తీసుకొని బాగా ఎండిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేతితో నలిపితే మంచిగా పొడి పొడిలాగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకొని మళ్ళీ ఈ కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. పచ్చి కరివేపాకుతో చేసే కరివేపాకు పొడి కంటే ఇలా కరివేపాకును మంచిగా ఎండబెట్టి ఎండిన కరివేపాకుతో ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా మంచిదండి. ఈ కరివేపాకు పొడిని బాలింతలకు కూడా పెట్టవచ్చు. డెలివరీ అయిన తర్వాత బాలింత పత్తెం కూరలు పెడతారు కదండి బాలింతలకు, ఆ బాలింతలు కూడా ఎంచక్క కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనం శనగపప్పు అంటే శనగబ్యాళ్ళు కానీ పెసరబ్యాళ్ళు కానీ ఏమీ వేయం కాబట్టి హ్యాపీగా వాళ్ళు కూడా తినచ్చు. బాలింత పత్యానికి ఈ కరివేపాకు పొడి చాలా చాలా మంచిదనమాట. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ తెల్లవాయలు తర్వాత వేస్తానండి లాస్ట్లో, మీకు చూపించిన చూడండి. పసుపు కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి, అందుకే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఎంత కరివేపాకు వేయించితే పొడి చూడండి ఎంత రోంత అయిందో అదే మీకు చూపిస్తున్నాను. తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ తెల్లవాయలు కూడా వేసేసి 1-2 పలుసులు ఇచ్చారంటే అక్కడక్కడ తెల్లవాయల పలుకులు అనేది ఉంటాయి. మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా ఆ తెల్లవాయల పలుకులు అనేది పంటి కింద తగులుతూ ఆ ఫ్లేవరు, ఆ రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసి 1-2 పలుసులు ఇచ్చుకొని సరిపోతుంది. చూడండి, ఈ బాక్స్ నిండా కరివేపాకు వేయించితే ఎంత రోంత అయిందో కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి చాలా చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, కంటి చూపుకు మంచిది, మనకు హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. అంటే ఎంట్రుకలు ఊడిపోవడం, చిట్లిపోవడం జరుగుతూ ఉంటాయి కదా, ఎంట్రుకలు కూడా ఊడిపోకుండా ఎంచక్క చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా మెయిన్ బాలింతలు చాలా హ్యాపీగా తినచ్చు ఈ కరివేపాకు పొడి. మా కడప సైడ్ అయితే మేము ఇలానే చేస్తామండి కరివేపాకు పొడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.